వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు చూసి? నా పేరు నాగమణి. చాలా బాగుంది ఇక్కడ. ఫస్ట్ టైం వచ్చాము. ఎలా అనిపిస్తుంది? నిన్న వచ్చారా? నిన్న రాలేదు, వాళ్ళు ఫస్ట్ డే వచ్చాము. ఎలా అనిపిస్తోందండి? బాగుంది. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. మీరు వచ్చేటప్పుడు పూజా ద్రవ్యాలు ఏమైనా తీసుకొచ్చుకున్నారా లేక అన్ని ఇక్కడే అరేంజ్ చేశారా? ఇక్కడ రామనగర్ నుంచి వచ్చాము. రామనగర్లో ఉంటాము. అలాగే చక్కటి భక్తి సంగీతంతో మన ముందుకు వస్తున్నారు డాక్టర్. ఎవ్రీ ఇయర్ వస్తారా? లేదండి, ఈ సంవత్సరం వచ్చి. ఈ ఇయర్ ఫస్ట్ టైం. నిన్న వచ్చారా? లేదండి, ఇప్పుడే వచ్చాను ఎలా ఈరోజు. అనిపిస్తుంది కార్యక్రమం? హ్యాపీగా ఉంది, అన్ని అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. విశేష ఆధ్యాత్మిక స్మిత, ఓకే. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇదే ఫస్ట్ టైమా? ఎవ్రీ ఇయర్. ఎలా ఉన్నాయి ఈసారి? చాలా ఎవ్రీ ఇయర్ కంటే కూడా వినూత్నమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇంకా మీకు పూజ చేసుకోవడానికి సౌలభ్యంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ దానికన్నా ఇంకా బాగుంది, బెటర్. ఇయర్ కి ఇంప్రూవ్ అవుతుంది. ఏం చేస్తూ ఉంటారు జనరల్ గా? కార్తీక మాసం వచ్చిందంటే ఈ టైంలో అందరూ గుళ్ళకెళ్ళి వెలిగించుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ ప్రత్యక్ష కైలాసంలో కూర్చుని పూజ చేసుకుంటున్న అనుభూతి కలుగుతుందా మీకు? అటువంటి అద్భుత కార్తీక మాసంలో సాయం సంధ్య వేళ నిన్న అటెండ్ అయ్యారా ప్రోగ్రామ్? ఏదో రాలేదు, ఈరోజు వచ్చాం. అర్చించుకునేటువంటి మహద్భాగ్యాన్ని కలిగిస్తుంది భక్తి. నరేంద్ర చౌదరి చెందిన ఆధ్యాత్మిక 4 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రోగ్రాము. ప్రపంచంలో అసలు ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రోగ్రామ్ని మేము ఎక్కడ ప్రపంచంలో చూడలేదు. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరగాలి. భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి. ఇంకా నరేంద్ర చౌదరి, రమాదేవి వాళ్లకు అంత మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నామండి. ఇంతకంటే బాగా జరగాలి ప్రోగ్రామ్స్. ఈ సంవత్సరం మరి చాలా ఆనందం కలిగించింది మాకు ఈ ప్రోగ్రాము. చాలా బాగా చేస్తున్నామండి. మేము ప్రతిరోజు నిన్న నుంచి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాము. చాలా బాగుంది. ఆ ఈశ్వర కటాక్షం అందరిపై ఉండాలని ఈశ్వరుణ్ణి మనసారా వేడుకుంటున్నామండి. చెప్పండి. మీ పేరు? బాలామణి. ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తామండి. ఈ సంవత్సరం ముందుగానే వచ్చాము. ప్రతి సంవత్సరము ఏదో ఒక రకంగా అటెండ్ అవుతాం, కానీ ఈ సంవత్సరం డెవలప్మెంట్ బాగా. అయితే ఎవ్రీ ఇయర్ కి మీకు ఏర్పాట్లలో తేడాలు ఏం గమనించారు? చాలా అన్ని బాగున్నాయి. సౌకర్యం చాలా బాగుంది. ఈసారి ఒక్కొక్క చౌకీకి ఒక్కొక్క శివలింగం ఇచ్చారు మీరే పూజ చేసుకోవడానికి. ఇప్పుడు మరి కాసేపట్లో సత్యనారాయణ స్వామి కళ్యాణం జరగబోతోంది, అది కూడా మీ చేతులతో మీరు నిర్వహించుకునేటట్టు ఎలా అనిపిస్తుంది? పోయిన సంవత్సరం లక్ష్మీదేవి పూజకు వచ్చామండి, చాలా బాగుంది. ఈ సంవత్సరం విష్ణుమూర్తి వస్తున్నాడు, చాలా బాగుంది. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే రోజుకొక గురూజీని, స్వామీజీని తీసుకొస్తే ఇక్కడ ప్రవచనాలు చెప్పిస్తున్నారు కదా, దాని పట్ల మీ అనుభూతి ఎలా ఉంది? ఆ ప్రవచనం వల్ల అందరికీ జ్ఞానోదయం అవుతున్నాయి. చాలా మంచిగా అందరికీ మంచి విషయాలు చెప్తున్నారు. అన్నవరం ఎవ్రీ ఇయర్ గారు మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తారు అన్నమాట. మాకు చెప్పారు మాట బాగుంటుందని చెప్తే మేము వచ్చామాట నుంచి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈ రోజు నిర్వహించే కార్యక్రమాల గురించి తెలుసా మీకు? అన్నవరం వ్రతం, సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా శివ పూజ చేస్తారు అని తెలుసు. అమ్మా, వచ్చామండి మేమని 3 సంవత్సరాల నుంచి రావాలనుకున్న ఈ సంవత్సరం వచ్చామండి. చాలా బాగుందండి ప్రోగ్రాం, చాలా బాగుందండి. ఈ ప్రదోష కాలంలో దీపం వెలిగించడం అనేది, అది ఇలాంటి వాతావరణంలో ఒక ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తారు, ఇది ఫస్ట్ టైం. సందేశం ఇచ్చే అరుదైన ఆధ్యాత్మిక వేదిక. సమాజం కోసం సృష్టిస్తున్న సర్వసంగ పరిత్యాగం నుంచి వచ్చారండి? అందరూ ఒకలాండి. ఫస్ట్ టైం వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? చాలా సంతోషంగా ఉందండి ఈ సంవత్సరం రావడం. మా తోడుగాడు గారు పాప ఉందండి, పాప తీసుకొచ్చింది. మళ్ళీ మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారా? ఇంకా అలాగే ఎప్పుడు వస్తామండి, ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు వస్తామండి. హైదరాబాద్ ఇదే ఫస్ట్ టైమా? లేదండి, లాస్ట్ ఇయర్ వచ్చాం. మరి లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి మీకు ఏం మార్పులు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఇప్పుడు ఫ్యామిలీని తీసుకొని వచ్చానండి, అందరినీ తీసుకొని. లాస్ట్ ఇయర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చాం ఫ్రెండ్స్ అందరం. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ అందరిని తీసుకొని వచ్చాం. అయితే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రదోష కాలంలో దీపం వెలిగిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీ చాలా అనుభూతి? బాగుందండి. ఇయర్ మొత్తం ఎవ్రీ ఇయర్ నేను వెలిగిస్తాను. ఇయర్ మొత్తం బాగుంటుంది.
నేను కూడా ఇంతకుముందు వచ్చానండి, ప్రీవియస్ ఇయర్ తనతో పాటు వచ్చాను. లాస్ట్ ఇయర్ వచ్చారు, మళ్ళీ ఇయర్ వచ్చాను. అవును. అనిపిస్తుంది మీకు ఏర్పాట్లు? జనాభా బాగా పెరిగారు, జనాల్లో కూడా భక్తి టీవీ ప్రోగ్రామ్ బాగా క్లిక్ అయిందని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రోజుకు ఒక విశిష్ట అతిథిని తీసుకొచ్చి ఇక్కడ మనకి కళ్ళ ముందు ఉంచుతున్నారు. వాళ్ళ అమృత భాషణాలు వినడానికి కూడా మనకి ఒక అదృష్టం ఉండాలి. ఎలా అనిపిస్తుంది అది? మనం ఎలాగే వెళ్ళి అంతవరకు వినలేం కాబట్టి మీరు ఇది ఇలా ప్రోగ్రామ్ చేసి వాళ్ళని ఇక్కడ అంటే ఎప్పుడు మనం టీవీలో చూడడమే తప్ప నేరుగా లేదు కదా. ఇలాంటి ప్రోగ్రాంలు చాలా అరుదుగా జరుగుతాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు దుండిగల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుండి వస్తున్నాం. దుండిగల్ ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇదే ఫస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగా జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంటుంది, భక్తి భావం పెంపొందుతుంది, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. టీవీలో కూడా రోజు కంపల్సరీ చూస్తాము. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు. అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ స్వామీజీలు వాళ్ళ ప్రసంగాలు, మనం ఇంటి దగ్గర దీపం వెలిగించలేకపోయినా ఇక్కడ అందరి ద్వారా కూడా ఒకరిని చూసి ఒకరు అందరూ పండుగ చేసుకుంటారు. వనస్థలిపురం నుంచి వస్తున్నాం. ఇది సెకండ్ టైం. చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే, చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా అదే మాకు ఈరోజు ప్రాప్తం ఉంది, ఈరోజు వచ్చాం. వనస్థలిపురం నుంచి వస్తున్నామండి. నా పేరు వెంకటేశ్వరరావు. మేము ఈసారి రావడం రెండోసారి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చిన్నజీరి స్వామి గారి షష్ఠి పూర్తి సందర్భంగా కూడా ఆయన దర్శన భాగ్యం ఇక్కడ కలుగజేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం భక్తి టీవీ వారు ప్రతి సంవత్సరం దీపోత్సవం జరపాలని, అందరికీ ఆనందం కలగలని వాళ్ళది రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. సికింద్రాబాద్. లేదు, ఫస్ట్ టైం. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? చాలా ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. చెప్పారు అన్నయ్య చెప్పారు. ప్రోగ్రామ్స్ అన్ని బాగుంటాయి. ఎలా అనిపిస్తుంది ప్రదోష కాలంలో దీపం వెలిగించుకోవడం? నాకు యాక్చువల్లీ శివుడికి నేను పెద్ద భక్తురాలిని, సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి దీపం పెడితే ఎంత అనుభూతి కలుగుతుంది అలాంటి అలానే ఆధ్యాత్మిక వాతావరణం. భక్తి టీవీకి నమస్కారం అండి. మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కార్తీక మాసం ఇంట్లో కంటే ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఎప్పటికీ మర్చిపోమండి శుభ సమయంలో. చాలా థ్యాంక్స్. ఇదే మొదటి సంవత్సరం వచ్చామండి. ఎవరి ద్వారా మీరు వచ్చారు? అంటే భక్తి టీవీ చూస్తుంటాం కదండి, దానిలో చూసి రావాలని ఈసారి తప్పకుండా రావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వచ్చాం. చాలా బాగా అనిపిస్తుంది, కన్నుల నిండుగా అనిపిస్తుంది అండి. ఎక్కడో కైలాసంలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకైతే, చాలా ఆనందంగా ఉంది. గంపా రమేష్, మాది వేములవాడ నుండి మేము ఇక్కడికి రావడం 3వ సంవత్సరం. చాలా బాగా అనిపించింది. అక్కడ వేములవాడ లోపల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉన్నారు, కానీ భక్తి టీవీ వాళ్ళు అన్ని దేవతలను ఇక్కడికి తీసుకొచ్చి అన్ని రకాలుగా భక్తులకు అనుకూలంలో ఉంచి పూజ చేసుకొని భక్తిభావాన్ని పెంపొందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. మరియు మేము ముందు దంపతిగా మేము మా పిల్లలతో వచ్చినాం. నెక్స్ట్ ఇయర్ మా బంధువులందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ సంవత్సరం మా మిత్రులు కూడా అందరు కూడా దంపతులు రావడం జరిగింది. ఈ సంవత్సరము అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. గత సంవత్సరం తులసీమాత యొక్క పూజ చేసుకొని చాలా భక్తిభావం మా లోపల నిర్మాణం చేశారు. చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంత వైభవంగా లక్షలాది మందులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భక్తి టీవీ ద్వారా ఆ భగవంతుని యొక్క సేవను అందించడం చాలా ముదావహంగా ఉంది. దీనికి గాను నరేంద్ర చౌదరి దంపతులకు మరియు భక్తి టీవీ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రామగుండం నుంచి వచ్చామండి. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. లాస్ట్ 3 years నుంచి వస్తున్నాము. ఇది 4th టైము. ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా కూడా. సో మాకు చాలా సంతోషంగా ఉంది. హైందవ సమాజం యొక్క శక్తిని పెంపొందించడం కోసం భక్తి టీవీ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం చాలా గొప్పదైనటువంటి ప్రోగ్రాం. ఇది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది.
హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి వచ్చాను. రెండోసారి అండి, రెండోసారి. చాలా బాగుందండి, చాలా మహానుభావుడు భగవంతుడు దయ వల్ల చాలా ఇంకా తరించమంది ఏం మనం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అది చాలా బాగుంటుందండి. నిన్న రాలేదండి, ఈవేళ వచ్చాము, ఈరోజు వచ్చాము. నందగిరి జర్నలిస్ట్ కాలనీ, నందగిరి ఫిలిం నగర్. చాలా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఎంత చెప్పలేని మాటల్లో చెప్పలేము. చూస్తే ఇంకా ఎంత అలాంటి మనసు కూడా ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏ కష్టమైనా సరే దూరం అయిపోతుంది. చాలా చాలా ప్రతి సంవత్సరం ఇస్తాము. 2 years నుంచి వస్తాం మేము. చాలా మేమా హైదరాబాద్ ఎప్పుడు సంవత్సరం వస్తూనే ఉంటాం మేము. చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాం. రాజేశ్వరి మియాపూర్ లేదు, ఈ సంవత్సరం వచ్చాము. చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నాం, కుదరట్లేదు. ఈ ప్రోగ్రామ్ని లైవ్లో చూడాలి అని, మిస్ అవ్వకూడదని చెప్పి ఈ సంవత్సరం వచ్చాము. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎలాగైనా ఈ సంవత్సరం మిస్ అవ్వకుండా చూడాలి అని రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ ఇంటికి వచ్చి మరీ స్టే చేసి ఇక్కడికి వచ్చాం. భక్తి టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు, జనాల్లో అవేర్నెస్ కల్పిస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. పూజ తెలియని వాళ్ళకు కూడా తెలియజేసే కార్యక్రమం ఇది. చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. అసలు భక్తి టీవీ అంటే లేచిన దగ్గర నుంచి ప్రతి మామూలు పల్లెటూరు మానవుల దగ్గర నుంచి సిటీ వాళ్ళ వరకు కూడాను అసలు పూజ అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉంది. కార్యక్రమం చాలా ప్రజలకి, భక్తులకి భక్తి టీవీ వారు అందించినటువంటి గొప్ప సందేశం. ఈ జన్మలకి కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని భక్తి టీవీ వారిని మనసారా కోరుతూ ఆశిస్తున్నాను. మేము అమలాపురం నుంచి వచ్చామమ్మా. కార్యక్రమం అదండి, తన్మయత్వంతో ఏం మాట మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తారా? ఏమండి సంవత్సరం వచ్చాం. చాలా బాగుంది. మా జన్మ తరించింది అనిపిస్తుంది. అందుకని ఇది ఇలా చూస్తామని అనుకోలేదు. మేము వస్తామని కూడా అనుకోలేదు. టీవీలో చూస్తామే కానీ సామాన్యంగా చూడలేదు. అందుకని ఇప్పుడు మేము చూసే అవకాశం కలిగింది. చిన్నజీవి స్వామీజీ దర్శనం కూడా జరిగింది. మేము హైదరాబాద్లోనే ఉంటాం. ఈ 2-3 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న ఈ సంవత్సరం ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎంతో భక్తి పారవశ్యంగా పిల్లలందరికీ భక్తి ప్రవర్తనలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాల వల్ల పాల్గొనడం వల్ల మంచి వాల్యూస్ తోటి పిల్లలు మెలుగుతారని ఆశ. సంవత్సరం వస్తాం, బాగా జరుగుతుంది కార్యక్రమం. పూజ బాగా చేసుకుంటాం. హైదరాబాద్ మాది. ఎప్పుడో 4 ఏళ్ళ నుంచి వస్తున్నామండి. వాతావరణం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బాగా నచ్చింది. మంచి అంతా బాగా చేస్తాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ భక్తి టీవీ వారు అరేంజ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు అండి. మేము పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వాస్తవులు అండి. ఈ కోటి దీపోత్సవాన్ని చూడడానికి, ఇక్కడ పూజ చేయడానికి వచ్చామండి. చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమం అంతా మేము భక్తి శ్రద్ధలు చేసి మేము ఇంటికి వెళ్తాం. నా పేరు విజయ గౌరి. నేను పద్మారావు నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాను. చాలాసార్లు వస్తాను నేను ఇక్కడికి. నాకు ఎంతో ఇష్టం అనిపిస్తుంది కార్తీక దీపోత్సవము. వాళ్ళు చేయడం మాకు చాలా ధన్యం అనిపిస్తుంది. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నరేంద్ర చౌదరి వారి ఫ్యామిలీకి, భక్తి టీవీ ఛానల్కి కూడా ధన్యవాదాలు. మేము ప్రతిసారి చూస్తూనే ఉంటాము. రాని రోజు ఇంట్లో కూర్చొని చూస్తాను కోటి దీపోత్సవము. మీరు భక్తి టీవీ ఛానలే కదండి మీరు? హలో, కోటి దీపాలకి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వస్తున్నాము.
ఇక్కడ ఎక్కడెక్కడ క్షేత్రాలన్నీ ఇక్కడే దర్శనం అవుతున్నాయి. చాలా ఆనందం కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు అయినా రావాలని వస్తున్నాం. ఇక్కడే హిమాయత్నగర్లో ఉంటాము. మాధవి నా పేరు. ఏ కార్యక్రమాలు బాగున్నాయి ఇక్కడ? ఎలాంటి కార్యక్రమాలు బాగున్నాయి? మీకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ అభిషేకం అన్ని ప్రోగ్రాం బాగుంటున్నాయి. ఇక్కడ హైదర్గూడ నుండి వస్తుంది. స్ఫటికలింగము అభిషేకం చేశారు కదండి, కాశీ నుంచి తెచ్చారు కదా, మాకు చాలా ఆనందం అనిపించింది. అక్కడ పోయి వచ్చినాం మేము, కానీ ఇక్కడ చూసింది అది వేరే ఆనందం ఉంది. ఇక్కడ చేయడం చాలా కష్టం. ఇంతమంది జనం పోగు కావడము, ఇంతమందికి భక్తి రసంగా ఉన్నది. చిన్నపిల్లల కాడికెళ్ళి చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చి దీపోత్సవం చేస్తున్నారు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లనైనా రావాలని మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము మేము వచ్చాము. చాలా బాగా పెట్టారమ్మ ఇవన్నీ. మేము ఆంధ్ర నుండి వచ్చాము, శ్రీకాకుళం నుండి. మేము అరసవల్లి టెంపుల్ దేవస్థానం అవుతున్నాం. చాలా బాగా అరేంజ్ చేశారు. భక్తి టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుస్తుంది. ఇక్కడ పూజా కార్యక్రమాల గురించి రోజు గురువులు వస్తున్నారు కదా, వాళ్ళు చెప్పే ప్రవచనాల గురించి, ఇక్కడ ఏర్పాట్ల గురించి, ఇక్కడ వాతావరణం చాలా సంతోషంగా, మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంత పూజ ఇలాగా ఏర్పాటు చేసిన వాళ్ళు అందరికీ, మొత్తం అందరికీ నా ధన్యవాదాలు. మంచిగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు. మేమండి సూరారం నుంచి వచ్చామండి. సూరారం అండి కాదండి, నేనైతే ఇదే ఫస్ట్ సంవత్సరం వచ్చానండి. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి. ఎప్పుడు మేము భక్తి ఛానల్ చూస్తూ ఉంటామండి. మాకు మొన్న నుంచి కూడా మేము ఎప్పుడు రావాలనుకుంటే 2వ తారీఖు 5వ తారీఖు నుంచి అని చెప్పారండి. నిన్న రావాలనుకున్నాం, అవ్వలేదు. ఈరోజు వచ్చామండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకు నుంచి వచ్చానండి. ఈ మహోత్సవం చూస్తాకే ఎంతో దూరం నుంచి వచ్చాను, చూడాలనుకున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చాను. నాకు చాలా సంతోషం. చాలా బాగుంది, వాతావరణం బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉన్నది. కార్తీక దీపోత్సవం చాలా బాగానే చేస్తున్నారమ్మా ఎన్టీ వాళ్ళు. అలాగా ప్రతి ఏడాది చేయాలి. అందరం కూడా ప్రతి ఏడాది కూడా పాల్గొంటున్నాం ఈ కార్యక్రమంలో. మేము హైదరాబాద్ నుండి హార్ట్వేలో పనిచేస్తుందండి, ఎలక్ట్రానిక్ మీడియా. చాలా బాగుందమ్మా. ఆధ్యాత్మికత అంతా చాలా బాగానే ఉంది. ఎప్పుడు చేసుకోలేము కదా, మనం ఇండివిజువల్గా చూడలేము. అందుకే ఇక్కడికి వచ్చి చూడడానికి కారణం అవుతుంది. మాకు కార్తీక దీపోత్సవం చేసి చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగా చేస్తున్నారు. సర్వీస్ గట్రా అంతా కూడా చాలా బాగుందండి. ముందుగా ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. భక్తి టీవీ వాళ్ళు ఈ విధంగా కార్తీక దీపోత్సవం జరిపించడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. మరొకసారి ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఇక్కడ కార్యక్రమాలు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మేము రావడం ఫస్ట్ సారి, చాలా బాగుంది. ఇలా నుంచి వచ్చామండి, విజయవాడ దగ్గర. కోటి దీపాలోత్సవం చూద్దామని వచ్చాము. బాగా 2 కళ్ళు చాలతల్లా చూడటానికి. మేము వచ్చాం, గంట సేపు అయింది. ప్రదోషకాలంలో ఇక్కడ ఇలాంటి వాతావరణంలో అయ్యవార్లందరూ దగ్గరుండి సంప్రదాయబద్ధంగా మనతో కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఈ సోడ కళ్ళు చాలతలేదండి. బాగుంది. కృష్ణా జిల్లా నుంచి వచ్చాము మేము, విజయవాడ దగ్గర నుంచి. బాగుంది. ఓం నమః శివాయ. భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమానికి నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. మనం దూరం వెళ్ళి చూడలేని దేవుళ్ళందరినీ వీళ్ళు ఇక్కడికే తీసుకొచ్చి భక్తులకి చూపిస్తున్నారు. నాకు ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందం. చాలా బాగున్నాయి. అందరికీ దగ్గరికి తీసుకొచ్చి చేయడము, అందరికీ ఏం కావాలో కనుక్కోవడము, మంచిగా అరేంజ్ చేయడం అంతా బాగుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండానే అంతా బాగుంది. ఈ కార్యక్రమాలు సమర్పించిన నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇలానే జరగాలి. ఇక్కడికి వస్తేనే ఒళ్ళు పురకరిస్తుంది. ఇలానే జరగాలి. ఇంత హిమాయత్ నగర్ నుంచి వస్తున్నాం. ఇలానే జరగాలి, ఏ ఆటంకాలు జరగకుండా. స్వామివారి అందరినీ మంచిగా చూడాలని కోరుతున్నాం. చాలా మంచిగా ఉంటుంది. రాకపోతే ఎలానో ఉంటుంది, వస్తే చాలా మంచి. ఇలానే జరగాలని కోరుతున్నాం. మేము హిమాయత్ నగర్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాము. బాగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. భక్తి టీని వాళ్ళు బాగా అరేంజ్ చేస్తున్నారు.
మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడ ఈ ప్రోగ్రామ్. చాలా బాగుంది అసలు. ఇదంతా చూస్తుంటే మాకు అసలు లైవ్లో చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అరేంజ్మెంట్స్ అన్నీ ఇవ్వడం వాళ్ళది బాగుంది అంతా. ఎస్, రైట్ రైట్. రామంతాపూర్ నుంచి. ఈ కోటి దీపోత్సవం అనేది రావడం మొదటిసారి. ఇది 2012 నుంచి ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఇది చాలా గొప్ప నిర్వహణ. దీనివల్ల అందరికీ కూడా ఈ యొక్క దీపం జ్యోతి యొక్క ప్రాముఖ్యత, దీపారాధన యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. మన యొక్క హైందవ సంప్రదాయం నశించిపోకుండా, తగ్గిపోకుండా ఈ ప్రచారం అనేది ఈ యొక్క ప్రోగ్రాం అనేది చాలా గొప్పగా ఉంది. ఇది అందరికీ కూడా మేలు చేస్తుంది. మనం ప్రత్యేకంగా గుడికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం, కానీ ఈ యొక్క ప్రోగ్రాం వల్ల ఇక్కడికి వచ్చి ఈ యొక్క పుణ్యం ప్రసాదిస్తున్నారు. దానికి భక్తి వాళ్ళకి ఇంకా దీన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆరోగ్య సుఖాలు ఇవ్వాలని, అందరికీ మేలు జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్స్ చాలా బాగున్నారా, మాకు చాలా సంతోషంగా ఉంది. చౌదరి గారికి మా ధన్యవాదములు. అసలు ఏ కార్యక్రమం కూడా ఎక్కడ జరగదో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. చాలా బాగున్నాయిరా, చాలా బాగున్నాయి. చాలా ఏర్పాట్లు సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. లేదు, వేళ వచ్చాం. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అదే అనుకుంటున్నాం. మేమందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి మోతీనగర్ నుంచి వచ్చాము. చాలా బాగున్నాయి. చాలా బాగుందండి. మేము సరదాగా వచ్చాము, చూడాలనే వచ్చాము. చాలా బాగుంది. చెప్పండి. మా అనుభూతి చాలా అసలు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఏం చెప్పలేనంత సంతోషం జరుగుతుందని మేము అనుకోనే లేదు. మేము పోయినసారి కూడా రాలేదు, ఈసారి చూసి చాలా బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు వద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. మేము ఎక్కడో బోరబండ దగ్గర మోతీనగర్లో ఉన్నాము. అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకొని ఈరోజు వచ్చాము. క్యాబ్ పట్టుకొని వచ్చాము. మళ్ళీ పోయేటప్పటికి ఎంతసేపు అవుతుందో తెలియదు, కానీ మాకు దీంట్లో కూర్చుంటే భక్తి పరవశంగా ఉంది. ఆయన చెప్పేది మేము వినేది, ఆ సత్యనారాయణ కథ, సత్యనారాయణ పూజ, అన్నీ ఆ విధానాలు మనకు నిజంగా మేము చేసినట్టే, అన్నవరంలో చేసినట్టే ఉంది. అంత బాగుంది, చాలా సంతోషంగా ఉంది మాకైతే. ఇప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఉంది. మేము భక్తి టీవీలోనే చూస్తాము. మేము ప్రత్యక్షంగా ఆయన కూడా రావాలి, ఆయన్ని కూడా చూడాలి. తర్వాత దీపాలు వెలిగించాలి. దూరమైనా సరే మెల్లగా వెళ్తాము చూసుకొని. వస్తుండ్రు కదా, మాకు ఎంతో ఆనందం ఉన్నది, ఉత్సవం ఉన్నది. ఈ ప్రోగ్రాం ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసుకుంటాం. మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. చాలా మనుషులలో కూడా మార్పు వస్తున్నది. ఇక్కడ వీళ్ళు ఈ ప్రోగ్రాం చేసినందుకు మనసుల హృదయాలలో మార్పు వస్తుంది. భక్తి మార్గం అనేది నడుస్తున్నారు జనాలు. ఎవరి ఇయర్ వస్తాం. ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్న డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? ఈసారి రెండో రోజే కదా, ఇంకా బాగానే ఉంది. ఈసారి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక గురువుల్ని తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పిస్తున్నారు. ఇప్పుడు పోయినసారి కూడా చాలా బాగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకి చెప్పాలి, అసలు చాలా బాగా చేస్తారు. ఇది మెయిన్ ఆయన డైరెక్టర్కి చాలా పుణ్యం ఉంటుంది ఇంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు.